కేసీఆర్ గారి నాయకత్వం మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు ఈ సోమాజిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మహేశ్వరం శాసనసభ్యులు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పీజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులతో కాబోయే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే 14 నవంబర్ నాడు సోదరి మాగంటి సునీత గోపీనాథ్ గారికి అట్లాగే ఉప్పల్ శాసనసభ్యులు అన్న బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎల్ రమణ గారు అట్లాగే సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు తమ్ముడు మహేష్ యాదవ్ గారు అట్లాగే శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే అప్పు ఖాన్ గారు हमारे डिवीजन के प्रेसिडेंट సోదరుడు ప్రదీప్ చౌదరి గారు సోదరుడు అంజిబాబు గారు అట్లాగే వేదిక పైన ఉన్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు అక్కడ ఎక్కడి దాకా అయితే కనుచూపు మేర ఉందో అక్కడి దాకా ఉన్న వెనుక దాకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా మీ స్వాగతానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీ ఉత్సాహం చూస్తుంటే మీరు ఇవాళ స్వాగతం చెప్పిన పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ మాత్రమే తేలాలే 14 నవంబర్ నాడు అని అనిపిస్తా ఉన్నది తప్పకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2023లో ఎట్లా అయితే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వానికే జై కొట్టినామో మళ్ళీ ఒకసారి అదే రకమైన ఫలితం రాబోతున్నది అనడానికి ఈ జన ప్రభంజనమే దానికి నిదర్శనం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ మహానగరం ఒక అమ్మ లాంటి నగరం అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అందరికీ కల్పతరువు లాంటి నగరం కులం ఏదైనా కావచ్చు మతం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్ మహానగరం 2014లో ఆనాడు మీ ఆశీస్సులతో పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు పరిస్థితి ఏముండెనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హైదరాబాద్ లో ఆ రోజు ప్రతిరోజు పవర్ కట్లు పరిశ్రమలు నడిచే పరిస్థితి లేదు అపార్ట్మెంట్లకు పోతే జనరేటర్లు చిన్న చిన్న దుకాణాలకు పోతే ఇన్వర్టర్లు ఆఖరికి ఒక జిరాక్స్ సెంటర్ కి పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం గాని జిరాక్స్ సెంటర్ గాని లేదు అట్లాంటి పరిస్థితి తాగునీళ్ళ కటకట ఎండాకాలం వచ్చిందంటే పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో పీజేఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎండాకాలం అక్కడ మన హెచ్ఎండబ్ల్యూ జలమండలి కార్యాలయం ముంగట ధర్నాలు ఖాళీ కుండలు ఖాళీ బిందెలు లొల్లి లొల్లి ఆగమాగం ఉంటుండే ఆనాటి పరిస్థితి మరి ఆనాటి నుండి 2014లో ఒక అప్పుడే పుట్టిన బిడ్డను ఎట్లా అయితే పద్ధతిగా పెంచుతామో ఆ పద్ధతుల్లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పుట్టిన బిడ్డను చంటి బిడ్డను ఎట్లా సాకుతారో ఆ పద్ధతుల్లో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం సంవత్సరం లోపలనే కరెంటు సమస్య శాశ్వతంగా తీర్చి 24 గంటలు రెప్పపాటు కరెంటు పోని పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇన్వర్టర్లు మాయమైనాయి జనరేటర్లు మాయమైనాయి కరెంటు లేని పరిస్థితి నుంచి సమృద్ధిగా కరెంటు ఉండే కాడికి తీసుకొని వచ్చినాం తద్వారా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా చేసుకున్నాం కార్మికులకి 3 పూటల మరి బ్రహ్మాండంగా అన్నం దొరికే విధంగా మన కార్యక్రమాలు చేసుకున్నాం అట్లాగే కృష్ణా నదిని గోదావరి నదిని 100 కిలోమీటర్ల దూరం నుండి
మంచినీళ్ళని తీసుకొచ్చి మంచినీటి సమస్య దాదాపు 95-96% పూర్తి చేసుకున్నాం. ఎక్కడెక్కడైతే చివరికి ఉండే కాలనీలకు కూడా నీళ్ళిచ్చే ప్రయత్నం చేసినాం. అట్లాగే హైదరాబాద్ ఇక్కడ లక్షలాది మంది ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అన్నం దొరకాలంటే, వాళ్ళందరికీ ఉపాధి దొరకాలి అంటే పరిశ్రమలు రావాలి. అందుకే కొత్త కొత్త పాలసీలు తెచ్చినాం. ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, పవర్ పాలసీ, ఒక్కొక్కటిగా యాపిల్, గూగుల్, అమెజాన్, ఫాక్స్కాన్ పెద్ద పెద్ద పరిశ్రమల్ని హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి 3 లక్షలుండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో. దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో 10 లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఐటీ రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు, చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి. అన్నిటికీ గిరాకీ వచ్చింది. ఒక ఓలా, ఊబర్, జొమాటో, స్విగ్గీ, ఇంకా మైంట్రా ఏమేమి ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు, వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అట్లా 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా మంచినీళ్ళ సమస్య తీర్చుకొని, కరెంటు సమస్య తీర్చుకొని, మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్య లేకుండా, కులము, మతము, ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. మరి ఇప్పుడేమైతున్నది? మీ కండ్ల ముంగటనే కనబడతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే మడిలో ఉండే రైతును మోసం చేసినారు, బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు, గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు, మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు, చర్చిలో ఉండే బిషప్లు, ఫాదర్లు, పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు. సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు. మీకు అనుమానం వస్తుంది, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? మరి 2 ఏళ్లైంది కదా, ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం. ఎందుకు? మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి.